అనంతపురంలో మీటింగ్స్ జరిగించడానికి వెళ్ళినప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే చిన్న పోస్ట్ ఏం కాదు, చాలా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. ఆ పోలీస్ స్టేషన్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆయన క్రింద సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఆ తర్వాత కానిస్టేబుల్స్ ఉంటారు, ఇంకా బహుశా చాలామంది ఆ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సమాజంలో ఒక హోదా కలిగిన ప్రాంతమే. ఆ యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, ఒక 5 నిమిషాలు మీరు సమయం ఇస్తే సాక్ష్యం చెప్తానని అన్నాడు. తప్పనిసరిగా చెప్పండి అన్న. అతను చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మా విలేజ్లో నేను బ్రతుకుతున్న రోజుల్లో తినడానికి అన్నం ఉండేది కాదన్న. మా నాన్న రోజు తాగేసి రోడ్డు మీద పడిపోయేవాడు. ఇంట్లో తినడానికి అన్నం ఉండేది కాదు. మా అమ్మ, నేను, మా చెల్లి పస్తులుండి అలా పడుకుంటూ ఉండేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో పస్తులు ఉండలేక కడుపంతా కాలిపోతుంటే ఏం తినాలో తెలియక ఆ ఊరిలో కొబ్బరి బొండాలు కొడుతూ ఉంటే ఆ కొబ్బరి బొండాల్లో కొంతమంది ఆ లోపలను కొబ్బరి తినకుండా వదిలిపెట్టేస్తారు. కొంతమంది కావాలని అది కూడా బాబు మొత్తం ఇచ్చే మాకు అని చెప్పి మొత్తం తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కంగారులోనో లేకపోతే ఏదైనా బిజీ ఉండి త్వరగా వెళ్ళాలనో ఆ లేత కొబ్బరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ కొబ్బరికాయలు కుట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఈరోజు ఏం తినలేదు, కొంచెం మాకు సహాయం చేయి, కొంచెం దయతలుచు, ఈ కొబ్బరికాయల్లో ఉన్న మిగతా కొబ్బరి తిని మా కడుపులు నింపుకోవాలని ఆశిస్తున్నామని ఆ వ్యక్తి వెళ్ళి ఆ కొబ్బరికాయలను కొబ్బరంతా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి మొదలుపెట్టి వాళ్ళు ఎంత తింటారో తిన్న తర్వాత ఆ వ్యక్తి తిని మిగతా మంచినీళ్ళు తాగి పడుకునేవాడట. గ్రామస్తులందరూ అతను చూసి ఏళన చేయడమే, వీడి జీవితంలో ఎప్పటికైనా బాగుపడతాడా, ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడా, ఇలాంటి జీవితం అంతా ఇలాంటి పరిస్థితి అని చెప్పి అందరూ కూడా హేళన చేస్తూ ఉంటే కళ్ళం నీళ్ళు వచ్చేసేవట. ఒక మనిషిగా కూడా నన్ను చూసేవారు కాదన్న. మా గ్రామ ప్రజలే, మా సొంత గ్రామస్తులే మనిషిగా చూసేవాళ్ళు కాదు. ఆ సందర్భాల్లో ఏదైనా సహాయం కోసం అతి తీవ్రమైన పరిస్థితుల్లో దగ్గరికి వెళ్ళి చేయి చావితే చాలామంది కాండ్రించి ఉమ్మేసేవారట. ఇంకెప్పుడు మా దగ్గరికి రావద్దు, దరిద్రగొప్పుడు జీవితం నీది, శాపగ్రస్తమైన బ్రతుకు మీది అని చెప్పి అందరూ భయంకరంగా మాట్లాడుతుంటే సమస్యల చేత ఒక చోట బాధపడుతూ, చేదరింపులు చిత్కారాల ద్వారా మరొక చోట బాధపడుతూ భయంకరంగా బ్రతికేవాడిని. కానీ ఒక రోజున సువార్త విన్నాను. నా ప్రభువుని యేసయ్య నా స్నేహితుడని విన్నాను. ఆయన నా కోసం సిలువలో మరణించిన దేవుడని విన్నాను. పునరుత్థానుడని యేసయ్యని విన్నాను. ఆయన నా హృదయంలో చేర్చుకున్నాను. యేసు ప్రభు నా జీవితాన్ని అప్పగించాను. మారు మనసు రక్షణ పొందాను. అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఖచ్చితంగా నా కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. జీవితంలో పైకి రాగలనన్న భరోసా నాకు ఇచ్చాడు. ఆయన్ను పట్టుకున్నాను, ఆత్మలో అభివృద్ధి పొందుతున్న, అన్ని విషయాలు అభివృద్ధి పొందగలనన్న భరోసా నాకు ఇచ్చాడు. కష్టపడి చదవడం ప్రారంభించాను. అలా చదివి ఎగ్జాములు రాస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఆ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. దేవుని కృపను బట్టి కానిస్టేబుల్ అయ్యాను. అక్కడ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయ్యాను. అక్కడ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ఈ రోజున దేవుడు నన్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇతని పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరెవరి దగ్గర చేతులు చాపాడో, ఎవరెవరైతే తన కాండ్రించి ఉమ్మేశారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావురా, ఈ గ్రామాల్లో నువ్వు చెడబుట్టావురా, శాపగ్రస్తమైన జీవితం నాదని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇతను సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అందరూ చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి, బాబు కొంచెం హెల్ప్ చేసి పెట్టిన ఆయన ఈ విషయంలో మాకు హెల్ప్ చేయంటే, మానవ మనసు అయితే వద్దంటుంది, కానీ దేవుని మనసు ఏదో ఒకటి చేయి, వాళ్ళకి మేలు చేయన్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ మేలు చేయడానికి దేవుడు నన్ను అక్కడ నిలబెట్టాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, సర్కిల్ ఇన్స్పెక్టర్ తన జేబులో ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన బైబిల్ పెట్టుకుంటాడు, చిన్న పాకెట్ బైబిల్. ఒకసారి ఎక్కడో కోర్టులోనికి వెళ్తున్నాడట, హైకోర్టుకి. ఆ ఎంట్రన్స్లో చెక్ చేశారట, ఇతడు సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాడు, ఎవరినో ముద్దాయిలు ప్రజెంట్ చేస్తున్నాడు. పైన పాకెట్లో బైబిల్ ఉంది. ఆ బయట ఉన్న వ్యక్తి, ఆ సెక్యూరిటీ వాళ్ళు, నువ్వు బైబిల్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళంటే ఉద్యోగం అన్న వదిలేసుకుంటాను కానీ బైబిల్ మాత్రం వదలనన్నాడు. నా జేబులో బైబిల్ ఉండాల్సిందే. అది ఈ రోజున హైకోర్టులోనే కాదు, సుప్రీంకోర్టుకైనా కానీ, ప్రధానమంత్రి గారి దగ్గరికైనా, రాష్ట్రపతి దగ్గరికైనా ఈ వ్యక్తి బైబిల్ పట్టుకునే వెళ్తాడు. ఇష్టమైతే పంపించండి, లేకపోతే బయట ఉంటానన్నాడట. సాక్ష్యం అంటే అది, దేవుని కోసం నిలబడ్డం అంటే అది. ఈ రోజున అనేక మందికి దీవెనకరంగా నిలబట్టి అన్నాడు, అన్న మీరు ఎప్పుడైనా మా ప్రాంతాలు వస్తే మా గ్రామానికి రండి అన్న, మీటింగ్లు పెట్టిస్తాం మీతో. బలమైన సువార్త ఇక్కడ వినబడాలి, దేవుని సత్య సువార్త. అపవాది యొక్క ఆలోచనలు చెడగొట్టాడా లేదా? ఎస్.
అహీతోపెల ఆలోచనలు చెడగొట్టగలిగే సామర్థ్యం హూషైకి ఉంది. ఈరోజు నీ గురించి తక్కువగా మాట్లాడుకుంటున్న లోకం, నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేసిన అపవిత్రాత్మ శక్తులు, నిన్ను వెనక్కు లాగాలనుకున్న దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని నిలువరించగలిగే సామర్థ్యం నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రాణం భయపరచండి. యు ఆర్ డెస్టిన్డ్ టు గెట్ విక్టరీ. You are appointed to get victory and to create a history. ఒకవేళ ఇంతవరకు నీ కుటుంబంలో భయంకర శాపం తాండవం ఆడిందేమో, ఈ రోజు నువ్వు దాన్ని నిలువరించగలవు. ఈ రోజు నువ్వు దేవుని సాక్షిగా దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఇక్కడ నుంచి దేవుడు ఆశీర్వాద చరిత్ర నీ జీవితం లిఖించబోతున్నాడు. హల్లెలూయా.